హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత చాలా మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ పుట్టగొడుగులు నాటు పుట్టగొడుగులు అండి. చాలా మందికి తెలియదు, కొంతమందికి మామూలు మష్రూమ్స్ ఉంటాయి కదా ఫ్యాక్టరీవి, అవే తెలుసు. కానీ ఇవి చాలా మంచిదన్నమాట. ఇవి వర్షాకాలంలో మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటాయి. ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అయినా వీటిని తీసుకోవాలి. వీటి హెల్దీ బెనిఫిట్స్ ఏంటి, వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, మొత్తం అంతా కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇవైతే మనకి మొత్తం అన్నీ కూడా ఈ పుట్టగొడుగులు యాక్చువల్గా వచ్చినవి అన్నీ కూడా తీసుకున్నవి ఒక పెద్ద గిన్నెలో ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసుకొని సోక్ చేసుకోండి, మట్టంతా నానుతుంది. చిన్నప్పుడైతే మనకి పుట్టగొడుగులు ఫ్రీగా దొరికేవి, చాలా తక్కువ రేటుకి దొరికేవి. అప్పుడైతే వాళ్ళు దీని బెనిఫిట్స్ తెలియదు, చాలామంది తినేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అందరికీ దీని ఆరోగ్య బెనిఫిట్స్ అందరికీ తెలిసిపోయి అందరు తింటున్నారనేమో. మరి రేట్లు అయితే చాలా హైగా ఉన్నాయన్నమాట, మామూలుగా కాదు. మరి మిగతా ప్లేసెస్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక్కడైతే మాత్రం ఇప్పుడు కట్ట చూసారు కదా, ఒక్కొక్క కట్ట 500 రూపీస్ అనమాట. అందుకని మా హస్బెండ్ ఎప్పుడు వెళ్ళినా వెనక్కి వచ్చేస్తున్నారు. ఈసారి అయితే మాత్రం ఇంకా మొత్తానికి మిస్ అయిపోతామేమో. ఎప్పుడు సంవత్సరంలో 2-3 సార్లు తింటాము, ఈసారి అసలు మొత్తానికి తినమేమో అని చెప్పి ఇంక లాస్ట్ టైం ఇప్పుడే తీసుకొచ్చారనమాట. తిన్నాక ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఒక్కొక్క కట్ట 500 చెప్పేవాళ్ళు, ఈరోజు అయితే 400కి ఇచ్చారంట. 3 తీసుకొచ్చారంటే మొత్తం 1200 అనమాట. కానీ తప్పదు కదా, మంచిదైంది ఏదైనా కూడా. మనం మటన్ ఎలాగో తీసుకుంటాం, మటన్ బదులు సరే తీసుకున్నామని అనుకోవాలి. సో ఈ విధంగా తీసేసుకున్నాక వాటిని మనం 15 మినిట్స్ నానబెట్టుకున్నాక బ్రష్ అయితే కొత్త బ్రష్ అయితే యూజ్ చేశానండి. ఇదైతే ఇరుకుల్లో ఉన్న మట్టి అంతా కూడా వస్తుందన్నమాట. లేదంటే మనకి నోట్లోకి అక్కడక్కడ తగులుతుంది. సో బ్రష్తో కడగడం చాలా మంచిదన్నమాట. కొత్త బ్రష్ తీసుకొని ఈ విధంగా మొత్తం రుద్దుతూ నీట్గా క్లీన్ చేయడానికి నాకైతే 1 అవర్ అయితే పట్టిందండి నిజంగా. మొత్తం మళ్ళీ ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. కట్ చేసి మాత్రం అసలు కడగకూడదు, అందులో ఉండే వైటమిన్స్ లాస్ అవుతాయి. సో ఈ విధంగా ఆనియన్ వేసేసాక బ్రౌనిష్గా వచ్చాక తర్వాత కొంచెం పసుపు వేసేయాలి. పసుపు వేసేసాక నేను దీని మసాలాకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాలు అయితే వేసాను అనమాట. ధనియాల పొడి లేదు, లేదా ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. యాక్చువల్లీ చాలామంది గుంటూరులో అయితే ఎక్కువ కొబ్బరి వేసి చేస్తారు. కాకపోతే నేను ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు మేము ఎక్కువగా ఇలాగే చేసుకునే వాళ్ళు. నాకు ఎందుకు కొబ్బరి వేసుకొని తీపిగా అనిపిస్తుంది. సో నేను నార్మల్గా ఇలా సింపుల్గా చేసేస్తాను అనమాట. ఇలా చేస్తేనే నాకు పుట్టగొడుగు టేస్ట్ ఉన్నట్టు ఉంటుంది, పుట్టగొడుగు టేస్టే వస్తుంది. లేదా కొబ్బరి వేస్తే నాకంటే కొబ్బరి ఫ్లేవర్ డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. సో అందుకని నేను ఇలా వేస్తాను అనమాట. సో ఈ పేస్ట్ రావాలంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే ధనియాలు అక్కడక్కడ తగలకుండా ఉంటాయి. సో ఈ విధంగా కొంచెం ఉప్పు వేసేసుకొని మొత్తం పచ్చివాసన లేకుండా మొత్తం కూడా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత అయితే మనం నీట్గా కట్ చేసి పెట్టుకుని పుట్టగొడుగులు అయితే వేసేసుకోవాలి. పుట్టగొడుగుల్లో వాటర్ చాలా వరకు సెపరేట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట, లైక్ చికెన్ లాగా. అంతవరకు కూడా మనం ఆ విధంగానే ఉంచాలి. ఫస్టే వాటర్ వేసేయకూడదు. సో తర్వాత మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేయండి, వాటర్ అంతా కూడా బయటకు వస్తుందన్నమాట. ఎవరైతే డి విటమిన్ లోపంతో బాధపడతారో అలాంటి వాళ్ళకి ఇందులో డి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. చాలా చాలా మంచిది, వైటమిన్స్ ఉంటాయి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. చిన్నపిల్లలు కూడా తినచ్చు. నాకు తెలిసి 2 ఇయర్స్ అబవ్ వాళ్ళు ఖచ్చితంగా తినచ్చు నాకు తెలిసి. మా అమ్మాయికి కూడా నేను ఫస్ట్ టైం పెట్టాను అనమాట, తనకు బాగా నచ్చింది. సూపర్గా కుదిరిందనమాట కర్రీ. మామూలు మష్రూమ్స్ ఉంటాయి కదా, ఫ్యాక్టరీ మష్రూమ్స్, వాటికన్నా కూడా ఇవి చాలా మంచిదండి, హెల్త్కి చాలా చాలా మంచిది. దొరికితే మాత్రం కాస్ట్ ఎక్కువని ఆలోచించకుండా తీసేసుకోండి. మనం ఎంతో కాస్ట్లీ డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటామో దానికన్నా ఆరోగ్యం చాలా మంచిది కదా. అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ అయినవి మనం ఎంత కాస్ట్ అని కూడా కొంచెం తీసుకోవడం బెస్ట్ అనమాట. అది నా ఒపీనియన్. ఇంక ఇంతేనండి, వాటర్ సెపరేట్ అవుతుంది కదా, పక్క అన్నం కూడా వండేస్తున్నాను. మా అమ్మకి కొంచెం తీసేసి కొంచెం కారం అయితే వేసేసాను. కారం ఫస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను మా అమ్మాయి కోసం నేను వేయలేదనమాట. వేసేసాక ఇంకా అంతేనండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం ఉడకనిచ్చేయాలన్నమాట. వాటర్ మరీ ఎక్కువ వేయకండి, చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందన్నమాట. వాటర్ వేసి కొంచెం కూర దగ్గర పడేదాకా ఉంచి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గరం మసాలా వేసుకోవడమే అనమాట. కాకపోతే కొత్తిమీర లేదు, నేనైతే కరివేపాకు వేసాను అనమాట. ఎవరికైతే ఈ కర్రీ నచ్చిందో కామెంట్ చేసేయండి, అండ్ ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో కూడా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతేనండి వాళ్ళ కర్రీ. నాటు పుట్టగొడుగులు చాలా చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మనం ఎంత కూర తెచ్చుకున్నా కూడా చాలా తక్కువ అవుతుంది, ఇంకా తినాలనిపిస్తుంది. కానీ కాస్ట్ మాత్రం చాలా చాలా ఎక్కువ అనమాట. సో ఇంతేనండి వాళ్ళ రెసిపీ. గరం మసాలా వేసేసుకున్నాను అనమాట లాస్ట్లో. చాలామంది డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. కొంతమంది కొబ్బరి అల్లం ఎక్కువ వేసుకుంటారు, వెల్లుల్లిపాయ వేయకుండా, అలా కూడా చేసుకుంటారు. ఎవరికి ఎలా నచ్చితే అలా తినచ్చు. ఎలా తిన్నా కూడా ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అనమాట. కాకపోతే ప్రెగ్నెంట్ వాళ్ళని మాత్రం కొంచెం ప్రిఫర్ చేయరు ఇది. కొంచెం ఎలర్జీ రియాక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా తినరు అనమాట. డిఫరెంట్ మష్రూమ్స్ అయితే ఉంటాయి, ఏ మష్రూమ్ పెడితే ఆ మష్రూమ్ తినకూడదండి, అది మంచిది కాదనమాట. ఇవైతే చాలా చాలా మంచిది.
తినండి ఇవాల్టి వేడి ఆనియన్ తోటి వేడి వేడి అన్నంలో నంచుకుంటే సూపర్‌గా ఉంటుంది. మరి లైక్ చేయండి.